ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి। ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం। తులారాశి వారికి 14వ తారీఖు శుక్రవారం సాయంత్రం 6 గంటల లోపు మీకు ఒక శుభవార్త రాబోతుంది। అయితే తులారాశి వారు ఎలాంటి శుభవార్త రిసీవ్ చేసుకోబోతున్నారు, అలాగే ఆ శుభవార్త వల్ల మీకు జరగబోతున్న మేలేంటి, ఈ రోజు ఈ యొక్క దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి ప్రతికూలతలు జరగబోతున్నాయి, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏం చేయాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది। అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి। మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి। అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది। ముందుగా ఈ రాశి వారి మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా అంటే చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు। ప్రతి ఒక్కరిని కూడా గౌరవ భావంతో చూస్తారు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా మర్యాద ఇస్తారు। అయితే వీరొక చిన్న తప్పు వల్ల ప్రతిసారి కూడా నష్టపోతూ ఉంటారు। అంటే ప్రతి ఒక్కరు కూడా నిస్సహాయంగా, అంటే వారి నుంచి ఎలాంటి సహాయం పొందకపోయినా ప్రతి ఒక్కరు కూడా మనకు మంచి చేస్తారులే అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నమ్మేసి సహాయాన్ని అందిస్తూ ఉంటారు। అది మంచా చెడా, లేదంటే నిజంగా అవసరమా వారికి లేదా, ఇలాంటి విషయాలు ఏమీ కూడా గమనించుకోరు। ఈ యొక్క రాశి వారు ప్రతిసారి కూడా అందరికీ ఈ విధంగా సహాయం చేస్తూ మోసపోతూ ఉంటారు। కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారిని గుడ్డిగా నమ్మకుండా ఉండడం మంచిదని సూచించడమైనది। అప్రమత్తంగా ఉండకపోతే మీ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది। ముఖ్యంగా రేపటి రోజున మార్చి 14వ తేదీ శుక్రవారం రోజున ఎవరైతే మిమ్మల్ని నమ్మించి, అంటే అన్ని విధాలుగా కూడా మీకు నమ్మకంగా మాటలు చెప్తూ మీ చుట్టూ ఉంటూ మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారో అలాంటి వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం మిమ్మల్ని నిలువుగా ముంచేస్తారు। కాబట్టి ఈ రాశి వారు రేపటి రోజున చాలా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం। అలాగే తులారాశి వారు కార్యాచరణ, కార్యదీక్షత ఎప్పుడు కూడా కలిగి ఉంటారు। ఎప్పుడు ఎవరిని కూడా కించపరిచే విధంగా కానీ, ఎవరిని కూడా మోసం చేసే విధంగా కానీ వీరి ప్రవర్తన అనేది ఉండదు। ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సహాయాన్ని అందించడంలో తులారాశి వారు ముందుంటారు। అలాగే ఎవరిని కూడా, అలాగే ఎవరి మనసును కూడా నొప్పించేటటువంటి పనులైతే ఈ రాశి వారు అస్సలు ఎప్పుడు కూడా చేయరు। ఎవరికి కూడా ఎటువంటి హాని తలపెట్టేటటువంటి పనులు అస్సలు చేయరు। కాకపోతే వీరికి అన్ని రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి। కొంతకాలంగా మీరైతే ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు। ఆ సమస్యల నుంచి కూడా మీరు ఎలా బయటపడాలి అనే అంశాలను ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం। అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది। అలాగే మీరు ఎవరైతే రాజకీయ పరంగా, అంటే రాజకీయ నాయకుల్ని కలిసి వీరికున్నటువంటి సమస్యలు చెప్పుకొని వారికి అర్జీ పెట్టుకోవాలి అనుకునే వారికి 14వ తేదీ శుక్రవారం రోజున చాలా అనుకూలంగా ఉంటుంది। అలాగే ఇంకా వ్యాపారస్తులకి కూడా చాలా చక్కగా ఉంటుందండి। ఉద్యోగస్తులు ఎవరైతే పై ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా రేపటి రోజున అంతా కూడా సఖ్యంగా ఉంటుంది, చాలా అనుకూలంగా ఉంటుంది। ఈ రాశి వారు ఎక్కువగా కష్టపడి తమకు అప్పగించిన పనులు పూర్తి చేస్తారు। అయితే ఈ రాశి వారి గురించి ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదండి। అయితే ఈ రాశి వారు ఏదైనా పనిని తమకు అప్పగిస్తే దాన్ని పక్కన పెట్టకుండా పూర్తి చేసేంత మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। ఒక రకంగా అది పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు। వీరు మాత్రం పట్టుదలతో పట్టువదలని విక్రమార్కుల్లా అస్సలు విడిచిపెట్టకుండా సాధించేంత వరకు నిద్రపోరు। అలాగే ఏదైనా జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని ఖచ్చితంగా వీలైనంత వరకు కూడా చాకచక్యంగా అధిగమించగలుగుతారు। ఇక ముఖ్యంగా విషయానికి వచ్చినట్లయితే ఈ మార్చి 14వ తేదీ శుక్రవారం వీరి యొక్క దినఫలాలు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి। అంటే మీ యొక్క వృత్తి జీవితంలో, అది వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, మీరు ఏ పని అయితే చేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తనైతే రేపటి రోజున సాయంకాలంలోపు మీకు మంచిగా వినబోతున్నారనే చెప్పవచ్చు। ఈ యొక్క శుభవార్త ఒక స్త్రీ ద్వారా మీకైతే వినబోతున్నారని చెప్పుకోవాలి। అయితే ఆదాయం పెరగడం గురించి కూడా కావచ్చు, లేదంటే లోన్ విషయంలో మీరు ఏదైనా అప్లై చేసుకొని లోన్ శాంక్షన్ అయ్యే విషయం కావచ్చు, లేదా ఇంకా ఏదైనా ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషిస్తూ ఉంటే ఆ యొక్క ఆదాయ మార్గం మీకు దక్కడం కావచ్చు, లేదా వసూలు కాని డబ్బులు వసూలు కావడం కానీ, ఇలాంటి ఏదో ఒక మంచి శుభవార్త అయితే, ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి మంచి శుభవార్త అయితే మీరు ఈ 14వ తేదీ సాయంత్రం లోపు తప్పకుండా వినేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి। అయితే ఏ సమయంలో అయినా సరే ఉదయం నుండి సాయంత్రం లోపు వింటారు। అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి। అలాగే కొన్ని అనుకున్నటువంటి ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి।
వృధాగా డబ్బులు ఖర్చు చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. అంటే వృధాగా డబ్బులు ఖర్చు చేసి మరొకరి దగ్గర చేయి చాచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ధనాన్నయితే ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్త పరుచుకోండి. అలాగే మీరు కోల్పోయినటువంటి ఒక మంచి బంధం ఏదైనా, అంటే బంధువులలో ఏదైనా కానీ, మిత్రుల్లో కానీ, లేదంటే ఆప్యాయంగా పలకరించేటటువంటి స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, చాలా కాలంగా ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో అలాంటి మిత్రులను కూడా కలుసుకోవడానికి ఈ మధ్యకాలంలో మీరు ప్రయత్నం చేసి మంచిగా రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఆ రిజల్ట్ మీకు దక్కకపోతే ఖచ్చితంగా మీకైతే మంచి శుభవార్త అయితే రేపటి రోజున ఉంటుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుందనే చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేర్పులు కూడా జరగబోతున్నాయి. అలాగే వ్యాపారస్తులు కూడా వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొన్ని మార్పులు చేర్పులు కూడా తీసుకుని వస్తారు. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి దేవతారాధన అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమంతుడిని ఆరాధించుకోండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేసుకోండి. అపారమైన పుణ్య ఫలితాలను పొందుతారు. అలాగే ఆర్థిక స్థితి కనుక బాగుంటే దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. అపారమైనటువంటి పుణ్య ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు ఏదో ఒక దాన ధర్మం అయితే చేయండి. ఖచ్చితంగా ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే రేపటి రోజు నవగ్రహ ఆరాధన కూడా చేసుకోండి. నవగ్రహ దర్శనం చేసుకొని చక్కగా శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందండి. చక్కగా వెళ్ళేసి శనీశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి సంబంధించినటువంటి నువ్వుల నూనెను అలాగే నల్లని వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం, అలాగే అక్కడే ఉన్నటువంటి పేదవారికి మీ వంతుగా ఏదో ఒక సహాయాన్ని అందించడం వల్ల శని భగవానుడు ఎంతగానో సంతృష్టి చెందుతాడు. అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల ఏదైనా ఆటంకాలు ఎదురవడం వల్ల మీరు ఏదైనా అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలాంటి ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం ఒక్కసారి కనుక మీకు కలిగిందంటే జీవితంలో మీకు వచ్చేటటువంటి మార్పులు కూడా ఇంతకు ముందు ఒకలాగా ఇప్పుడు నుండి ఒకలాగా అంటారు కదా, ఆ విధంగా మీకు ఉన్నటువంటి మొదటి నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సైతం పరిష్కార దిశగా సాగుతాయి, ఒక కొలిక్కి వస్తాయి. ఇందుకోసం చక్కగా నవగ్రహ దర్శనం బాగా ఉపయోగపడుతుంది. అందులో శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై ఉంది అంటే మాత్రం చక్కగా మీకైతే మీ గ్రహస్థితి కూడా పూర్తిగా మారిపోతుంది. తులారాశి వారికి జరుగుతున్నటువంటి కొన్ని పనులు కొంతమందికి అనుకూలంగా లేకపోయినా, అంటే అనుకున్న రోజుకి టైంకి కొన్ని పనులు జరగక ఇబ్బంది పెట్టినటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి కూడా మనకు ఎదురవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి, ఏదో ఒక దైవారాధన చేసుకోవడం వల్ల మనకి మేలు జరుగుతుంది కదా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం. అందుచేత ఆ దిశగా అయితే మీరు ప్రయత్నం చేయండి. దైవానికి సంబంధించినటువంటి ఏ పని చేసినా కానీ అది వృధాగా పోదండి. ఈ విషయాన్ని మీరు గమనించండి. చూసారు కదండి, మార్చి 14వ తేదీ శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటలలోపు తులారాశి వారు ఎటువంటి శుభవార్త అందుకోబోతున్నారు, మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.